నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. మొదటి విడతలో 99 స్థానాలను ప్రకటించిన ఉమ్మడి అధిష్టానం. జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉపదేశం ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడొద్దన్న పవన్, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని విన్నపం. ప్రజల అపూర్వ స్పందనకు రుణపడి ఉంటా. ఎన్నికల ప్రచారంలో నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా స్పష్టం. పెడన టికెట్ రాకపోవడంతో కుప్పకూలిన టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్. దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేడుక ఉదయం 10:30 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది. ఇది సహకార డొమైన్లో ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ది మరియు పరిపాలనను మెరుగుపరచడానికి కీలకమైన చర్యను సూచిస్తోంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక కోసం పైలట్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సంచలనాత్మక చొరవ 11 రాష్ట్రాలలోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు విస్తరించి ఉంది. PACS గోడౌన్లను ఆహార ధాన్యాల సరఫరా గొలుసులో సజావుగా అనుసంధానం చేయడం, ఆహార భద్రతను పెంపొందించడం మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. साथियों, सहकारिता भारत के लिए बहुत प्राचीन व्यवस्था है. हमारे शास्त्रों में भी कहा गया है, अल्पानाम अपि वस्तूनाम, अल्पानाम अपि वस्तूनाम संहति ही कार्य साधिका. अर्थात छोटी छोटी वस्तुएं, थोड़े थोड़े संसाधन भी सब साथ जोड़ दिए जाते हैं तो उनसे बड़े कार्य सिद्ध हो जाते हैं. प्राचीन ग्राम अर्थव्यवस्था में सहकार की यही स्वतः स्फूर्त व्यवस्था काम करती रही है. सहकार ही हमारे आत्मनिर्भर समाज का आधार हुआ करती थी. सहकारिता केवल व्यवस्था नहीं है, सहकारिता एक भावना है, सहकारिता एक स्पिरिट है. सहकारिता की ये स्पिरिट. రాజకీయ కురువృద్ధుడు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. రాయ్గఢ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన తన గుర్తును ప్రారంభించారు. బూర ఊదుతున్న మనిషిని పవార్ తన పార్టీ కొత్త గుర్తుగా ఎంచుకున్నారు. అందుకు సింబాలిక్ గా ఇవాళ సింబల్ లాంచింగ్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పించి బూరలు ఊదించారు. కాగా శరద్ చంద్ర పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCPని ఆయన సోదరుడి కుమారుడు
అజిత్ పవార్ చీల్చాడు. తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గం శివసేనతో కలిసిపోయారు. అందుకుగాను బీజేపీ కూటమి అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టపెట్టింది. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 99 స్థానాలను ప్రకటించగా ఇందులో టీడీపీకి 94, జనసేనకు 5 స్థానాలు ఉన్నాయి. జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్, టీడీపీ అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించేశారు. వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎలక్షన్ బాబు, పరచూర్ ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతాతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోల్ దామర్తల్ జనార్దన్ రావు, కొండేపి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూడూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూర్ పొట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మత్తికొండ కేవీ శ్యాంబాబు, కొడుమూర్ బొగ్గుల దస్తగిరి, రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కళ్యాణ్ దుర్గ్ అల్యూమినియం. ఏపీని అభివృద్ధి పదంలో నడిపించాలని, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పనిచేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ 5గురితో కూడిన లిస్టును విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు. మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు మనకు పడటం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు. జనసేన అభ్యర్థులెవరంటే తెనాలి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీగా ఉన్నారు. ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని
ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో. పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చినా వైసీపీ దుష్ట పన్నాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేమందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు మీకు యుద్ధం ఇస్తాం నీకు. అది ఏపీకి ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల అమలుపై ఫిబ్రవరి ఆఖరిలోపు సీఎం జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో మార్చి 1వ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి రాష్ట జేఏసీ సంసిద్దంగా ఉందని విద్యార్థి యువజన పలు రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరించారు. స్పష్టమైన ప్రకటన చేయాలి. సమావేశంలో జంగాల అజయ్ కుమార్, సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన ఐక్య కార్యాచరణ సమితి రాష్ట అధ్యక్ష కార్యదర్శులు షేక్ జిలానీ, కార్యదర్శి బి వెంకటేశ్వరరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. సాధన సమితి సభ్యులు రాష్ట ప్రధాన కార్యదర్శి వనుకూరి శ్రీనివాస్ రెడ్డి, అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, నూనె పవన్ తేజ, కోట మాల్యాద్రి, కె శివారెడ్డి, జంగాల చైతన్య, షేక్ వలీ, సాయి సుధీర్ బాబు, తాటికొండ నరసింహారావు, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, బీసెసి జ్ఞానదీపు, గోలి సాయి తదితరులు పాల్గొన్నారు. విభజన హామీల సాధన కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళున్నా కూడా కనపడవు. మరి ఏదో చెప్పినట్టుగా ఎంత ప్రజల కోసం ఎంత మాట్లాడినా కూడా వినపడినట్టు నటించేటటువంటి ముఖ్యమంత్రి ధోరణి ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టకరమైనటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ అంశం కూడా ప్రజలకు ఉపయోగపడే పనిని చేద్దాం, భావితరాలకి, భవిష్యత్తు తరాలకు ఒక మంచి రాష్ట్రాన్ని అందిద్దాం అనేటటువంటి ఆలోచన ఏ కోసానా లేనటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్గా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ స్వయాన ప్రధానమంత్రి రాజ్యసభలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆర్థిక లోటు పూడ్చడం కోసం, ఆదాయ వనరులు పెంచడం కోసం వైసీపీ పాలనలో అందించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన మరవలేనిదని, ప్రజల స్పందనకు రుణపడి ఉంటానని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ వార్డు యాదవ హైస్కూల్, గాంధీబొమ్మ సెంటర్ ప్రాంతాల్లో సిద్దం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార యాత్రకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. అదే బాటలో తాను పనిచేశానని, రానున్న ఎన్నికల్లో తన కుమార్తె నూరి ఫాతిమా ప్రజల ఆశీస్సులతో ఘన విజయం సాధించి మంత్రిగా నియోజక ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. నగర తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా అన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ముందు
తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లెక్సీలపై ఎటువంటి పర్మిషన్ లేకుండా వైసీపీ స్థానిక శాసనసభ్యుడు ముస్తఫా వాళ్ళ ఫ్లెక్సీలను వేయించడంతో స్వయంగా తొలగించిన టీడీపీ ఇన్ఛార్జి మహమ్మద్ నసీర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసిన టీడీపీ నాయకులు. పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం. నగరపాలక సంస్థ వరకు ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారుల్ని కంప్లైంట్ చేసి హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రైవేట్ సంస్థలకు చలానాలు కట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే అవి చూసి తట్టుకోలేని స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే ముస్తఫా వాటి మీద ఎటువంటి పర్మిషన్లు లేకుండా తన నీచపు రాజకీయంతో గొడవలు సృష్టించాలని చూడటం కోసం వాటిని కనపడకుండా వాటి మీద మళ్లీ అతని ఫ్లెక్సీలు ఏర్పరచుకోవటం సిగ్గుచేటని అన్నారు. ఇదేంటని నగరపాలక సంస్థ అధికారులను అడిగితే పట్టించుకున్న పరిస్థితులు లేవని తెలిపారు. వైసీపీ నాయకులకు బానిసత్వం వహిస్తున్న మున్సిపాలిటీ అధికారులు సాయంత్రం లోపు స్పందించకపోతే మేమే స్వయంగా తొలగిస్తామని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఊడిగం చేయకుండా నగరపాలక సంస్థ కమిషనర్ల పనిచేయాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు ఏమన్నా ఉంటే అర్ధరాత్రుల సమయంలో కూడా పనిచేసే అధికారులు ఇవాళ ఏం సమాధానం చెప్తారని, ఫ్లెక్సీలకే భయపడి ఎమ్మెల్యే ముస్తఫా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని, తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు. గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందన లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది. ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ఊర్లో ఏ మసీదు దగ్గరైనా, చర్చి దగ్గరైనా, గుడి దగ్గరైనా, స్టేడియంల దగ్గరైనా, అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చలవిడిగా టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సీలు కడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా, వైసీపీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద, ఆ ఫ్లెక్సీల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని. మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్సీ మీద పెట్టారేమో, మీ ఫ్లెక్సీలు లేకుండా చించేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటానున్నారేమో, మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం, మీరు మమ్మల్ని చెదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి మాట్లాడతాం. ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తే లేదు. ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సీలు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోట కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ మొగాడున్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో గత 12 రోజుల నుంచి వాంతులు, విరోచనాలతో ఎంతమంది వచ్చారో తెలుసా? మీరు రోగులకు అందుబాటులో ఉన్నారా? కనీసం రోగులకు వైద్య సేవలు అందించారా అంటూ గుంటూరు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అత్యవసర మెడిసిన్ విభాగం హెచ్ఓడికి ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం ఆయన అత్యవసర చికిత్స విభాగాన్ని పరిశీలించారు. అత్యవసర మెడిసిన్ విభాగం హెచ్ఓడి విభాగానికి తలుపులు వేసి ఉండటాన్ని గమనించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ హెచ్ఓడితో మాట్లాడారు. వాంతులు, విరోచనాలతో బాధపడే రోగులు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందుతున్న సంగతి హెచ్ఓడిగా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా అని ఆయన హెచ్ఓడిని ప్రశ్నించారు. రోజుకి ఎంతమంది డయాలసిస్ కు వెళ్లారు, ఎంతమంది ప్రాణాపాయంలో ఉన్నారు, ఎంతమంది ఏ ఆసుపత్రికి మార్చారో తెలుసా, రోజుకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. అత్యవసర ఐసీయూలో 3 చనిపోయి 5-6 గంటలు దాటినా అక్కడి నుంచి మృతదేహాలను తరలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 4-5 వేల మంది ఆసుపత్రికి రోగులు వస్తూ ఉన్నారని, వారి సహాయకులు మరో 4,000 మంది వస్తూ ఉంటారని తెలిపారు. రోగుల రద్దీ పెరుగుతున్నప్పుడు వారికి వైద్యం అందిస్తున్న వేరే వార్డులోకి పంపించలేకపోతున్నారని ఆయన అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఏనాడైనా రోగుల గురించి పట్టించుకున్నారా? ఒక్కొక్క రోగి ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా? ఎన్ని కేసులు వచ్చాయో తెలియదు.
ఇప్పటికైనా రోగుల గురించి పట్టించుకోండి అంటూ ఆయన సూచించారు. అత్యవసర మెడిసిన్ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయించాలని సివిల్ సర్జన్ ఆర్ఎంఓకు ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలు పూర్తిగా పతనావస్థకు చేరుకున్నాయని జనసేన టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని కృష్ణానది నుంచి భారీ ఇసుక దోపిడీని ప్రశ్నిస్తూ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భారీ ఉద్యమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం రేవు నుంచి భారీగా జరుగుతున్న ఇసుక బోసక దోపిడీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇసుకాసురుడు జగనాసురుడు నినాదంతో ఉద్యమించారు. ఇసుక దోపిడీ గురించి నివేదికలు ఇవ్వమంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు ఎక్కడ అక్రమాలు జరగలేదని నివేదికలు ఇవ్వటం వ్యవస్థల అత్యంత పతనావస్థకు నిదర్శనమని అన్నారు. ఇసుక బుసుక దోపిడీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తక్షణం ఇసుక బుసుక దోపిడీకి పాల్పడిన వారిని విచారించి వారి నుంచి వేల కోట్ల రూపాయలు రికవరీ చేయాలని టీడీపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. 2 నెలల నుంచి విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఏ అధికారి దీని మీద స్పందించిన అధికారి లేడు. అదేవిధంగా ఇప్పుడు ప్రజలకు లీడర్ అవసరం. ఆ లీడర్ ఎట్లా ఉండాలంటే ప్రజలను కాపాడుకుంటూ ప్రజల ఆస్తిని కాపాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం తోడ్పడాలి. ఇక్కడున్న మన శాసనసభ్యులు వారు ఈ రంగ ఇసుక దోపిడీ చేసుకుని దోసుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం కోట్లాది రూపాయలు మన శాసనసభ్యుల వరకు వెళ్ళింది. 2020, 2021, 2022 సంవత్సరాలండి రోజు మినిమం 15 లక్షల రూపాయలు వెళ్ళింది ఒక ఇంటికి. మన శ్రావణ డాంప నుంచి అంటే ఎన్ని కోట్లు వెళ్ళిందో మేము ఆలోచన చేయాలి. ఈ ఆస్తి ప్రజలు చెందాల్సిన ఆస్తి, గ్రామాల అభివృద్ధి చేయాల్సిన ఆస్తి, గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి. ఇది రూపాయి పెట్టి ఈ గ్రామాల అభివృద్ధి కానీ ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మన శాసనసభ్యుల వారు కాదు. మనకున్న లీడర్ అంటున్నారంటే ప్రజలను బాగు చేసి ప్రజలు మంచి వస్తాం. ప్రజల ఆస్తి కాపాడాలి. ఆస్తి కాపాడి గ్రామ డెవలప్ కోసం ఉపయోగించుకోవాలి. మరి అధికారులకి ఈ గవర్నమెంట్లో అధికారాలు ఉన్నాయని అడుగుతున్నాను నేను. అధికారులకి వాళ్ళ అధికారాలు ఉన్నాయా? ఏదైనా కంప్లైంట్ ఇస్తే వచ్చి అలా విచారణ చేస్తున్నారు. అసలు ఇంతవరకు చేయలేదండి. మేము 15 సార్లు కంప్లైంట్ చేసాం, స్పందనలో పెట్టాం. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ఉన్నటువంటి కృష్ణా నది నడిబొడ్డున ఉన్నాం. దురదృష్టం ఈ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల యొక్క సహజ వనరుల్ని దోపిడీ గురి చేసేటువంటి భాగంలో సముద్రానికి అత్యంత సన్నిహితంగా సమీపంలో కృష్ణా పరివాహ ప్రాంతంలో అత్యంత సంపన్నమైనటువంటి ప్రాంతంలో ఏదైతే కోస్టల్ రెగ్యులేటరీ జోన్కి వ్యతిరేకంగా పూర్తి నిబంధనల్ని, వాల్టా చట్టం నిబంధనల్ని, ప్రభుత్వ నిబంధనల్ని, గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుల్ని అన్నిటినీ కూడా తొంగలోకి తొక్కి ఈ రోజున యథేచ్ఛగా ప్రకృతి వనరుల్ని, సహజ వనరుల్ని దోచుకుని దొంగిలించుకుపోయేటువంటి విధానం చూస్తుంటే చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం విధ్వంసం, విద్వేషం, విద్రోహంతో స్టార్ట్ అయ్యి దోచుకో, దాచుకో, తినుకో అనేటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి పనిచేస్తుంది అంటాకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నిదర్శనం. ఇక్కడ మనం ఈ రోజు చూస్తున్నాం. నది బొడ్డులో ప్రొక్లైనర్తో, అదేవిధంగా పెద్ద పెద్ద టిప్పర్లతో కనీసం 20-30 టిప్పర్లు ఇక్కడ అయోధ్య రామ మందిరం ప్రారంభమైన ఆనందంలో కోట్లాది మంది భారతీయులు ఆనంద డోలికల మధ్య ఉంటే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పంచాయతీ పరిధిలో పరిమితడక గ్రామంలో స్థానికేతరుడైన పెద్దాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే ప్రబుద్ధుడు ఏకంగా రామాలయం స్థలాన్ని కబ్జా చేశాడని గ్రామ గిరిజనులు ఆరోపణల నేపథ్యంలో సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రవికృష్ణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితడక ఆనందనగర్ కాలనీలో సర్వే నెంబర్ 107లో 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అందులో 8 సెంట్ల స్థలం రామాలయ నిర్మాణానికి కేటాయించారని అన్నారు. ఆ స్థలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నాడని ఆరోపించారు. 10 రోజుల క్రితం ఏలేశ్వరం మండల తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోకపోవడంతో రామకృష్ణ అనే వ్యక్తి ఆనంద్ నగర్ కాలనీలో ప్రజల మీదకు దాడికి కొంతమందిని తీసుకువచ్చి దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మత కలహాలు సృష్టించే ఇటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈరోజు ప్రధానంగా ఎంఆర్ఓ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే మర్రివీడు పంచాయతీ పరిమితడ గ్రామంలో
ఆనందనగర్ కాలనీ అనేటి ఉంది. అది 107 సర్వే నెంబర్లో ఉంది. 70 కుటుంబాలు, అన్ని కులాల పేర్లు, గిరిజనులు అందరూ నివసిస్తూ ఉన్నారు. ఆ కాలనీలో 8 సెంట్లు రామాలయానికని కేటాయించడం జరిగింది. ఆ రామాలయ స్థలంలో ఒక వలస వచ్చినటువంటి రామకృష్ణ అనే పెద్దాపురం గ్రామానికి చెందిన వ్యక్తి వచ్చి, నేను గుడి కట్టిస్తాను, నేను 10 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాను, ఇవన్నీ అక్కడ ప్రజలను నమ్మించి వాళ్ళ దగ్గర కొంత సందాలు కూడా వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఇది జరిగి చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. అయినా ఆ యొక్క స్థలంలో రామాలయ నిర్మాణాన్ని చేపట్టవలసింది పోయి అతను సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఏంటండి ఇక్కడ సొంతంగా మీరు ఇల్లు నిర్మించుకుంటున్నారు తప్పని అక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా అడగడం జరిగింది. అయితే ఇది మా దేవుడి భూమి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, నా సొంతంగా చేసుకుంటాను, ఇది దేవుడి భూమి నాది అని అతను మొండి వైఖరిగా, స్థానికుడు కాదు, వలస వచ్చాడు. అక్కడ ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. ఏంటండి అని గతంలో ఎంఆర్ఓ గారికి ఈ విషయాన్ని 10 రోజుల క్రితం తెలియపరిచినప్పటికీ నేను ఆయనకు పట్టా ఇవ్వలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటో నగర్ 3వ రోడ్లోని టైర్ల షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు అగ్నిమాపక సిబ్బంది సేకరిస్తున్నారు. जलता चाहिए। వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. మొదటి విడతలో 99 స్థానాలను ప్రకటించిన ఉమ్మడి అధిష్టానం. జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉపదేశం ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడొద్దన్న పవన్, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని విన్నపం. ప్రజల అపూర్వ స్పందనకు రుణపడి ఉంటా. ఎన్నికల ప్రచారంలో నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా స్పష్టం. పెడన టికెట్ రాకపోవడంతో కుప్పకూలిన టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.